ఎన్నికల నగారా మోగడంతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయ సందడి ఒక్కసారిగా పెరిగిపోయింది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు తమ నామినేషన్ల దాఖలకు సిద్ధమవుతూ నిబంధనల ప్రకారం ఇంటి పన్ను, నల్లా బిల్లుల బాకీలు చెల్లించే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా హౌస్ ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసం అభ్యర్థులు పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయానికి బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్టిఫికేట్ కోసం వచ్చిన ఒక వ్యక్తిని పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. మున్సిపల్ అధికారులు కావాలి అనే జాప్యం చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆ వ్యక్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే దీంట్లో కూడా అది 6 రూమ్స్ ఇవ్వడం వల్ల హౌస్ ట్యాక్స్ కి 23 తారీఖు అప్లికేషన్ పెట్టాం. ఇప్పటి వరకు కూడా మాకు స్పందిస్తలేదు. ఎన్ఓసి సార్ మాట్లాడిండు, అక్కడికి షిఫ్ట్ చేస్తుండ్రు. అక్కడ నామినేషన్ చేసేది కదా సార్. 23 తారీఖు దరఖాస్తు పెట్టుకున్నాం సార్. మా బాధ మాకు కమిషనర్ సార్ చెప్పిండు. అక్కడ దాంట్లో కళాభారతిలో పెట్టిండు. అక్కడ ఎన్ఓసి అందరికి అక్కడ ఇక్కడ ఉన్న స్టాఫ్ కు బాధ్యత లేకుండా చేస్తున్నారు. ఆల్రెడీ కోడ్ వచ్చింది. కరెక్ట్. ఎందుకంటే దీంట్లో కూడా అది 6 రూమ్స్ ఇవ్వడం వల్ల 23 తారీఖు హౌస్ ట్యాక్స్ కి 23 తారీఖు అప్లికేషన్ పెట్టాం. ఇప్పటి వరకు కూడా మాకు స్పందిస్తలేదు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మున్సిపల్ కార్యాలయం దగ్గర ప్రస్తుతం ఉద్రిక్తత సద్దుమణిగినట్టేనా? అక్కడ హౌస్ ట్యాక్స్లు కట్టడానికి వస్తే కట్టించుకోవడం లేదు, సరిగ్గా వ్యవహరించడం లేదు అంటూ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఏంటి పరిస్థితి? కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఈరోజు ఉదయం కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుని కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఎన్నికల నగారం అవ్వడంతో ఇటు ఏదైతే పనులు చెల్లించడం కోసము కార్యాలయకు క్యూ కట్టినటువంటి పరిస్థితి కనుక. ఎందుకంటే నిన్న సాయంత్రం ఎన్నికల నగారం అవ్వడంతో ఇటు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసము 3 రోజుల నుంచి కూడా ఇటు దరఖాస్తు చేసుకున్నటువంటి నేపథ్యం లోపల నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రాకపోవడంతో ఈ రోజు నామినేషన్ వేయాలనుకున్నటువంటి అభ్యర్థులకు నిరాశ మిగిలినటువంటి పరిస్థితి. మొత్తానికైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలని చెప్పి పనులు క్లియరెన్స్ కోసము ఈ రోజు చాలా మంది కూడా కార్యాలయాల కోసం సర్టిఫికేట్లకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్ద మొత్తంలో కూడా ఇక్కడికి రావడంతో అయితే పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నామినేషన్ వేసేటువంటి సెంటర్ వద్దనే ఇటు పెద్దగా ఇటు రావడంతో ఒక్కసారిగా పోలీసులు అక్కడికి వచ్చి వారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాము ఈ రోజు నుంచి ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్లు షురూ కావడంతో ఇటు మున్సిపల్ అధికారులు కావాలనే జాప్యం చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి. శ్రీనివాస్, అక్కడ వాస్తవం ఏంటి? నిజంగానే జాప్యం చేస్తున్నారా? నిజంగానే కావాలని ఏదైనా జాప్యం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోందా? నిన్న ఎన్నికలకు సంబంధించినటువంటి నగారం అవ్వడంతో నోటిఫికేషన్ రావడంతో ఈ రోజు నామినేషన్లు కూడా షురూ అవడం జరిగింది. అంటే ఎక్కువ రోజులు వ్యవధి లేకపోవడంతో ఈ రోజు సంబంధించినటువంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలని చెప్పి అక్కడికి రావడం జరిగింది. జాప్యం అధికారులు కూడా ఇటు నామినేషన్ల ప్రక్రియ తర్వాత ఇటు అన్నిటికీ సరిపడేటువంటి స్టాఫ్ లేకపోవడం కూడా ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తర్వాత మధ్యాహ్నం అంతా కూడా సద్దుమణిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. వారందరికీ కూడా ఈ రోజు అందరికీ కూడా సర్టిఫికేట్లు జారీ చేస్తామని చెప్పి ఇటు మున్సిపల్ అధికారులు చెప్పడం కాబట్టి గొడవ సద్దుమణిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్. కరెక్ట్. ఎందుకంటే దీంట్లో కూడా అది 6 రూమ్స్ ఇవ్వడం వల్ల హౌస్ ట్యాక్స్ కి 23 తారీఖు అప్లికేషన్ పెట్టాం. ఇప్పటి వరకు కూడా మాకు స్పందిస్తలేదు. ఎన్ఓసి సార్ మాట్లాడిండు, అక్కడికి షిఫ్ట్ చేస్తుండ్రు. అక్కడ నామినేషన్ చేసేది కదా సార్. 23 తారీఖు దరఖాస్తు పెట్టుకున్నాం సార్. మా బాధ మాకు